లేకపోయినా సరే, ఇవి కారణం కాదు ఆయనని ఆరాధించకపోవడానికి, ఆయన ఆరాధించలేకపోవడానికి ఇవి కారణాలు కావు. మన లేమి కారణం కాదు, మన కొదువ కారణం కాదు, మన సమస్య కారణం కాదు. దీనికి ఈ ఈ ప్రిపరేషన్లో నీ హార్ట్ సిద్ధంగా ఉండాలి. దేనికి? ఆయన్ని ఆరాధించడానికి నీ హృదయం సిద్ధంగా ఉండాలి. యేసుప్రభు 2 కుమారుల గురించి చెప్తాడు ఒక ఉపమానం. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటాడు. మొదటి వాడిని అడుగుతాడు, నాయన నువ్వు కొంచెం పొలానికి వెళ్ళి పనులు చూసుకోవాలి, వెళ్ళు నాయన అంటే వాడు ఏమంటాడు? వెళ్ళను అంటాడు. వెళ్ళను అన్నాడు కదా అని రెండో వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాన్న అన్నయ్య వెళ్ళని అంటున్నాడు, కొంచెం నువ్వు వెళ్ళి పొలానికి వెళ్ళి పని చూసుకో అని చెప్పినప్పుడు వాడు ఏమంటాడు? వెళ్తానంటాడు కానీ వెళ్ళాడు. వెళ్ళనన్నవాడు వెళ్ళాడు. ఎవరు పూర్ణమైన హృదయాన్ని పెట్టినట్టు తండ్రి మాటకు? మొదటి వాడు పూర్ణమైన హృదయాన్ని పెట్టాడు, అంతే అనమాట. సో అంటే నువ్వు దేవుని మాటను నెరవేర్చడానికి కొరకు, దేవుని మాట అంటే దేవుని చిత్తం, దేవుని మాట అంటే దేవుని హార్ట్, అది దేవుని హృదయం. దేవుని హృదయాన్ని నెరవేర్చడానికి కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కొరకు ఎవరు సిద్ధంగా ఉంటే వారే ఆయన్ని ఆరాధించేవారు, వారే ఆయన్ని ప్రేమించేవారు. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోల దగ్గరికి వెళ్తున్నాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. 6వ వచనంలో యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా అను వారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు శద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజరియాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. తర్వాత 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునంద ననుగ్రహించెను. అర్థమైంది కదా? దేవుని ఉద్దేశాన్ని నువ్వు ఎప్పుడైతే చేయాలని అనుకుంటావో, దేవుని చిత్తాన్ని చేయాలని అనుకుంటావో, ప్రతికూల పరిస్థితుల్లో నీకు కృప దొరుకుతుంది. నీకు అవకాశమే లేని దగ్గర అవకాశం కలుగుతుంది. చాలా మంది ఏమో అంటారంటే కాంప్రమైజ్డ్ లైఫ్ ఉంటుంది. ఏం చేస్తాను, నేను ఏం చేయలేకపోయాను, ఇంకా సర్దుకున్నాను నేను అని సర్దుబాటు చేసుకుంటారు అన్నమాట. మనం మేము ప్రేయర్ పెట్టుకున్నాం, మా టీచర్ల మధ్యలో ప్రేయర్ జరిగిందని చెప్పాను కదా, మంచి డెసిషన్స్ తీసుకున్నారు. ఒక టీచర్ చెప్పారు, ఒక ఆర్సీఎం టీచరు చెప్పారు, నేను సార్ మీరు చెప్పారు కదా, మీరు చెప్పినట్టుగా నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయన కోసం నిలబడదాం అనుకున్నాను, ఆయన వాక్యం నా జీవితంలో నెరవేరాలి, ఇది నేను తీసుకున్న డెసిషన్ అని చెప్పారు. ఒక సహోదరి చెప్పింది, నేను చాలా రోజుల నుంచి ఒక ఆమెను క్షమించలేకపోతున్నాను, మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది, దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఈరోజే వెళ్తున్నాను, ఆమెను కలుస్తున్నాను అని చెప్పింది. ఆ మరుసటి రోజు వచ్చి ఈరోజు కలిశాను, చాలా సంతోషం కలిగింది. ఆమెను బట్టి నాకు చాలా నష్టం కలిగింది ఒకప్పుడు. ఆమె మమ్మల్ని చాలా బాధ పెట్టింది. కానీ ఈ దినాన
దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆయన చెప్పినట్టుగా చేశాను. ఆయన నన్ను ప్రేమించమన్నాడు, నేను ప్రేమించాను. నేను ఆమెను ప్రేమించి ఆయనను హానర్ చేశాను. ఆమెను ప్రేమిస్తూ నేను ఆయన్ని హానర్ చేశాను. నాకు దేవుడి ఇట్లా గొప్ప అవకాశం, గొప్ప జ్ఞానం ఇచ్చాడు. మీ ద్వారా నేను నేర్చుకున్నాను. నా జీవితంలో ఎప్పుడు ఇంత సంతోషాన్ని నేను అనుభవించలేదు. నాకు చాలా సంతోషం ఉంది సార్ అని చెప్పారన్నమాట. సో జరిగిన 7 రోజుల పరిచర్యలో ఒక 4-5 టీచర్లు గ్యాదర్ అయ్యారు. వారు ఏం నిర్ణయించుకున్నారంటే, వచ్చే సంవత్సరం నుంచి ప్రతి బుధవారం మనం ప్రేయర్ పెట్టుకుందాం సార్. ఇది అరకొరగా వినేది కాదు. మనం ఇది ఖచ్చితంగా ప్రతి వారం కూడుకుందాం. ఒక 2 గంటలు సమయం పర్వాలేదు, దేవుని సన్నిధిలో గడుపుదాం అని చెప్పి, మీరు తప్పకుండా రావాలి అంటే, మీరు వింటానంటే నేను తప్పకుండా వస్తానని చెప్పాను నేను. సో సత్యము మనిషిని విడిపిస్తుంది చెరలో నుండి, ద్వేషం అనే చెరలో నుండి, మతం అనే చెరలో నుండి. ట్రూత్ మాట్లాడితే విడిపించబడతారు. సత్యం మాట్లాడేవారు లేరు కదా. సత్యం మాట్లాడటానికి ధైర్యం కావాలి. సత్యం మాట్లాడటానికి దేవుని ఆత్మతో ప్రేరేపింపబడాలి. సత్యం ఎరిగితే సత్యం వాడిని విడిపిస్తుంది. నువ్వు సత్యాన్ని ప్రకటిస్తే సత్యమే వారికి సాక్ష్యంగా నిలబడుతుంది అన్నమాట. రేపు వారికి తీర్పు తీర్చేది ఈ మాటే, వాక్యంలో ఉన్న ఈ మాట వారికి తీర్పరిగా నిలబడుతుంది అన్నమాట. నేను మీతో చెప్పిన మాటే మీకు తీర్పరిగా ఉంటుంది ఆ దినాన అని యేసుప్రభు చెప్పాడు. సో ట్రూత్ కెన్ సెట్ యూ ఫ్రీ. సత్యం మనల్ని విడిపిస్తుంది. సత్యం మాట్లాడితే అనేకులు విడిపించబడతారు. సత్యం మాట్లాడటానికి కొరకే ఈ సీడీలు తయారు చేయటం, సత్యం మాట్లాడడానికి కొరకే ఈ యొక్క బుక్స్ సిద్ధపరచటం. అందుకే ఈ మినిస్ట్రీలో దేవుడు మనల్ని లేవనెత్తుతున్నాడు. ఈ రోజున ఇలా మొదలైంది, ఇది ఒక పెద్ద మహాప్రభంజనం అవుతుంది. మన చుట్టూ ఉన్న అనేకులకు నేర్పేది మనమే ధైర్యంగా ఈ సత్యాన్ని బోధిస్తాం. అనేకుల బంధకాల్లో నుండి ఆ మనుషులను బయటికి రప్పించడానికి మనం సహాయకారులుగా ఉంటాం. ఈ అవకాశాన్ని మనం వదిలిపెట్టవద్దు. దేవుడు ఈ అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. సత్యాన్ని మాట్లాడే అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు. దానియేలు చెరపట్టబడ్డప్పుడు, దానియేలు అండ్ టీమ్ చెరపట్టబడినప్పుడు దానియేలు తీసుకున్న నిర్ణయం ఏంటి? అపవిత్రమైన వాటిని నేను తీసుకోకూడదు అని ఒక డెసిషన్ తీసుకున్నాడు అన్నమాట. వాట్ ఏ ఛాలెంజింగ్ డెసిషన్. ఎట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈజ్ దేర్ ఎనీ కాంప్రమైజేషన్? నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. హీ నెవర్ కాంప్రమైజ్. దాంట్లో ఆయన ప్రాణం పోయినా కానీ ఏం ఆలోచించలేదు. ప్రాణం పోతుందని తెలిసినా ఏం భయపడలేదు. మన నిర్ణయం ఏంటి? వీరేం చేశారంటే, ఈ నిర్ణయం తీసుకున్నారు కదా, దేవుడు ఏం చేశాడంట? నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షముల నుంద ననుగ్రహించాడు. అధికారికి ఇతని మీద కృప